దావీదుకు సర్వసైన్యాధిపతి యోవాబు, సౌలుకు సర్వసైన్యాధిపతి అబ్నేరు. ఈ రెండు ఇటు ఇటు. సౌలు కుమారుడు ఇష్బాయోతు, సౌలు ఉపపత్ని రిస్పా, సౌలు కుమార్తె మీకాలు, ఆ తర్వాత వీళ్ళిద్దరూ బయట వాళ్ళు. ఇది ఇక్కడ మనకు కనబడుతున్న ఒక పిక్చర్. దీన్ని జాగ్రత్తగా మీరు వినాలా. జాగ్రత్తగా వింటే మీకు నేను కథ చెప్పినట్టే చెప్తాగా. నేను చెప్తాను, కథ చెప్పినట్టే చెప్తాను. మీకు నిద్ర రాదు, నిద్ర పోనివ్వని మిమ్మల్ని. జాగ్రత్తగా ఆలోచించండి. యూదా జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగానికి యుద్ధాలు జరిగేవి. వీళ్ళు ఇద్దరు కొట్టుకునేవాళ్ళు. ఎవరు వీళ్ళిద్దరు? అబ్రహాం సంతానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుకు పుట్టిన 12 మంది పిల్లలు. 12 మంది పిల్లల్లో యూదా వారు ఇశ్రాయేలు వారుగా రెండుగా చీలిపోయారు. అన్నాదమ్ములు ఇద్దరు కొట్లాడుకొని బయటికి వెళ్ళిపోయారు. యూదా వారిలో కొన్ని గోత్రాలు, ఇశ్రాయేలు వారిలో ఎక్కువ గోత్రాలు. ఇక్కడేమో 2.5 గోత్రాలు, ఇక్కడేమో 10.5 గోత్రాలు. ఇలా విడిపోయారు. అన్నదమ్ములు కొట్టుకొని వాళ్ళు విడిపోయారు. సో అంటే చరిత్ర మనకు ఎంత బాగా తెలిస్తే, పాత నిబంధన ఎంత బాగా తెలిస్తే అంత బాగా మనం సంతోషిస్తాం ఆత్మలో. అంత అద్భుతంగా ఉంటుంది పాత నిబంధన. పాత నిబంధనను చాలామంది చదవలేక, ఈ పేర్లు గుర్తురాక, ఈ జనాంగం గుర్తురాక, ఇవన్నీ ఏంటో బలుడు అవి ఇవి అన్నీ తెలియక వదిలిపెట్టేస్తారు. కొత్త నిబంధన బాగా చదువుతారు. నేను ఈ 3 అధ్యాయాల్లో వీళ్ళని గూర్చినటువంటి సంగతులు చెప్తూ, దావీదు ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు దావీదు మనసు ఎంత బాగుంటుందో, దావీదు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో, దావీదు యొక్క జీవన విధానం, శైలి ఎలా ఉందో, నేను కొన్ని విషయాలు 4 విషయాలు చెప్తాను. నేను 4 విషయాలు, ఎక్కువ చెప్పను. చాలా ఉన్నాయి. ఇందులో రాజకీయం ఉంది, ఇందులో శత్రుత్వం ఉంది, ఇందులో అక్రమ సంబంధం ఉంది, ఇందులో రకరకాలు ఎన్ని మిళితమైనవి అంటే అన్ని మిళితమైన 3 అధ్యాయాల్లో అనేకమైన సంగతులు ఉన్నాయి. సో వాటిని నేను ఒక క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇప్పుడు చదివిన భాగంలో దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. బాబు చెప్పాడు కదా, ప్రార్థన చేసేవాడు ఎలా చేయాలట? నిల్చోవాలంట. దేవుని సన్నిధిలో నిల్చోవాలంటే ఏముండాలా? హోలీనెస్ ఉండాలా. దేవుని ఎదుట నిలవబడాలంటే, ఆయన పరిశుద్ధత ఎదుట మనం నిలబడాలంటే మనలో పాపం ఉంటే కాలిపోతాం మనం. అందుకనే దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళినా నిలబడాలి. దేవుని సన్నిధి ఆ రోజున మందిరం మీదకి వచ్చింది. ప్రజలు, యాజకులు నిలవలేక పారిపోయారంట. అంత అలా ఉంటుంది. నన్ను నువ్వు చూడలేవు అంటాడు దేవుడు. బండ సందులో నుంచి, వెనకాల నుంచి చూడాలంటాడు. సో ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి అనంటే, దేవుని దగ్గర నిలవబడాలి అనంటే, దేవుని స్నేహితుడికి అది అవకాశం దొరికింది. దేవుని స్నేహితుడైన అబ్రహాంకి అది అవకాశం దొరికింది. దేవుని హృదయానుసారుడైన దావీదు కూడా అవకాశం దొరికింది. ఓకే, రైట్. ఇక్కడికి వస్తా నేను. ఇప్పుడు ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది మనసులో పెట్టుకోండి. ఇవన్నీ నేను చెప్తా ఉంటాను. గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు దావీదును తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు.
అదంతా ఇప్పుడు నేను చెప్పడానికి నాకు వీలు అవ్వదు, కానీ ఉదాహరణకు అలా చెప్తాను నేను మీకు. ఈ చదవబడిన ఈ భాగం దగ్గరికి వస్తాను నేను. ఈ చదవబడిన భాగంలో దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఏమని అడిగాడు? ఇప్పుడు చదవండి, మీరు చదవండి. ఇది జరిగిన తరువాత అది చెప్తాను నేను అన్నమాట. చదువునా. యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చును. రైట్. తర్వాత మాట, నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చును. రైట్. ఇక్కడ ఆగండి. ఇక్కడ ఎట్లా స్టార్ట్ చేశాడంటే, 2వ అధ్యాయం ఎలా స్టార్ట్ చేశాడనంటే, ఇది జరిగిన తర్వాత అన్నాడు. ఏమన్నాడు? ఇది జరిగిన తర్వాత అనంటే దానికంటే ముందు ఏం జరిగిందనమాట? ఏదో ఒకటి జరిగింది. దానికంటే ముందు ఏదో ఒకటి జరిగింది. దానికంటే ముందు ఏం జరిగింది అనంటే, రాజైన సౌలు చనిపోయాడు. తన ప్రాణప్రియుడు యోనాతాను చనిపోయాడు. యోనాతాను సౌలు పిల్లలందరూ చనిపోయిన తర్వాత అని అర్థం. అక్కడ ఆ కుటుంబం చనిపోయిన తర్వాత అని అర్థం. సో సౌలు కుటుంబం చనిపోయిన తరువాత దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను యూదా పట్టణంలోకి వెళ్ళాలా అని అడిగాడు. అప్పటికి రాజు అప్పటికి అడవుల్లో సౌలు తరుముతుంటే తిరుగుతున్నాడు. అడవుల చుట్టూ తిరుగుతున్నాడు. దావీదు అడవుల చుట్టూ తిరుగుతున్నాడు. 8 ఏళ్ళయింది. సమూయేలు వచ్చి తైలాన్ని కొమ్ములో ఉన్న తైలాన్ని తన నెత్తి మీద పోసి దావీదుకు అభిషేకం చేసి, నువ్వు యూదా వారికి రాజు అవుతావని తల మీద నూనె పోసి 8 ఏళ్ళయింది. 8 ఏళ్ల నుండి అతడు యూదులకు రాజే, కానీ ఒక్కరోజు కూడా సింహాసనం ఎక్కలేదు. ఒకరోజు కూడా ఆ పట్టణానికి రాలేదు. ఓకేనా? అర్థమైందా మీకు? ఒక సౌలు ఆయుధాలు మోసేవాడుగాను, సౌలు యుద్ధంలో పనిచేసేవాడుగా మిగిలిపోయాడు. కానీ దావీదు ఎన్నడూ కూడా సింహాసనం వైపు కానీ యెరూషలేం వైపు కానీ వాటి మీద ఇంకా మైండ్ పెట్టలే. ఎందుకంటే తరుముతున్నాడు. ఇతడు తరుముతున్నాడు. తరమడానికి కారణం తెలుసుగా? తరమడానికి కారణం ఏంటి? గొలియాతును చంపాడు. ప్రజలందరూ ఏమన్నారు? దావీదుకు 10,000 కొలది అన్నాడు. ఎప్పుడైతే దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అన్నాడు, ఈర్ష్య పుట్టింది. ఈయన చంపాలా, ఈడుంటే లాభం లేదని అనుకొని చాలా ప్లాన్లు చేశారు. మొదటి సమూయేలు గ్రంథం అంతా అదే మనకు కనబడుద్ది. మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు మీద విషపు చూపు నిలిపి దావీదుని ఏదో విధంగా చంపడం కొరకు సౌలు చేయని ప్రయత్నం అంటూ లేదు, అన్ని ప్రయత్నాలు చేశాడు. ఫైనల్గా ఒక రోజు ఏమైంది అని అంటే, సౌలే చనిపోయాడు. సౌలు కుమారులు చనిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో ఇప్పుడు దావీదు అడవిలో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను యూదా పట్టణమునకు పోదునా అన్నాడు. అనగానే దేవుడు పొమ్ము అన్నాడు. యూదా పట్టణానికి పో అన్నాడు. అయితే ఎక్కడికి పోవాలి? యూదా దేశానికి పోతే ఎక్కడికి వెళ్ళాలి అని మళ్ళీ అడిగాడు. మళ్ళీ అడిగితే హెబ్రోన్కి వెళ్ళన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? హెబ్రోన్కు వెళ్ళు అన్నాడు. అంటే మనం అడిగేది ఎంత క్లియర్గా అడగాలి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగేది ఏదైనా ఉంటే దాన్ని చాలా క్లియర్గా అడగాలి, సూటిగా అడగాలి, అనుమానం లేకుండా అడగాలి. తాను వెళ్ళగలడు. ఇప్పుడు సౌలు ఎక్కడ రాజ్యపాలన చేశాడో అక్కడికి తాను వెళ్ళగలడు. కానీ వెళ్ళే ముందు దేవుణ్ణి అడిగి వెళ్ళాడు. ఇక్కడే ఒక అద్భుతమైన సంగతి చెప్పాలని అనుకుంటున్నాను. దావీదు ఎందుకు దేవుణ్ణి అడిగాడు? మొదటి కారణం చెప్తున్నాను. దావీదు దేవుణ్ణి ఎందుకు అడిగినప్పుడు దావీదు యొక్క వైఖరి ఏంటి? ఇంతకుముందు బాబు అబ్రహాం వైఖరి చెప్పాడు కదా.
ఇప్పుడు నేను దావీదు వైఖరి చెప్తున్నాను. దావీదు దేవుణ్ణి అడిగినప్పుడు నేను యూదా దేశం పోదునా అన్నాడు, పో అన్నాడు దేవుడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు, హెబ్రోన్కి వెళ్ళు అన్నాడు, హెబ్రోన్కి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు హెబ్రోన్కి వెళ్తున్నాడు. ఓకేనా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, దావీదు దేవుని స్వరం వినడానికి మనసు పెట్టినవాడు. నువ్వు అడుగుతున్నావు, ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుని స్వరం నీకు వినబడుతుందా? నేను అది నీకు సహాయం చేస్తాను లేకపోతే సహాయం చేయను, వెళ్తావా ఉంటావా? ఏదైనా ఇక్కడ మొట్టమొదట ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేసుకుంటూ గుడ్డిగా వెళ్ళొద్దు. దేవుడు నీకు జవాబు ఇస్తున్నాడా లేదా? చాలా మంది మన వాళ్ళు ప్రార్థన చేస్తారు, అవన్నీ మేము పొందుకున్నాము ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. నిజంగా పొందుకున్నామా? మన విశ్వాసం అదేంటది? మన విశ్వాసంలో మనం ప్రార్థన చేసింది దేవుడు ఇస్తాడనే నమ్మకం మనకు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి? నేను చాలా క్లుప్తంగానే చెప్తాను, పెద్ద వివరంగా ఏదో రాశానని ఏదో అనుకోకండి. నేను చాలా క్లియర్గా చెప్తాను. నేను మీకు దావీదు యొక్క వైఖరి ఎలా ఉంది అనంటే, నిలుచొని దేవుణ్ణి అడిగాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. పోదునా అంటే పొమ్ము అన్న స్వరాన్ని విన్నాడు. 2 ఎక్కడికి వెళ్ళాలి అనంటే హెబ్రోన్కి వెళ్ళు అనే స్వరాన్ని విన్నాడు. ప్రార్థన చేసేవాడు, లేకపోతే ఒక పనికి వెళ్ళేవాడు, లేకపోతే దైవికంగా ఉండి దైవికమైన కార్యాల్లో అడుగు పెట్టేవాడు, ఎవరైనా సరే దేవుని స్వరాన్ని మొట్టమొదట వినడం నేర్చుకోవాలి. ఇది మొదటి వైఖరి. దేవుని స్వరాన్ని మొదట వినాలి. దేవుని స్వరాన్ని వింటే ఏం జరుగుద్ది అనంటే, దేవుడు ఏది చెప్తున్నాడో అది నీ మనసులో ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నీకు ఒక అవకాశం ఉంటుంది. ఓకేనా? అర్థమవుతాం మీకు? సో దేవుని స్వరాన్ని వినడం నేర్చుకోవాలా. ఇది మొట్టమొదట. అయితే ఎలా వినాలి, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి, ఇది ఒక ఆలోచన. వినేవాడు వినాలి, నా మాట వినండి. వినేవాడు ఎలా వినాలి అనంటే, ఏకాంత ప్రదేశంలో ఉండి వినగలిగి ఉండాలి. ఎందుకు ఏకాంతంగా అని అంటున్నాను అనంటే, ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్. దేవుని స్వరం నీకు వినబడాలి అనంటే, దేవుని స్వరం నీకు వినబడాలి అనంటే నువ్వు ఏకాంతంగా దేవునితో నువ్వు గడిపిన అనుభవం రావాలి. ఎందుకు ఏకాంతంగా గడపాలి అనంటే, ఏకాంతంగా నువ్వు గడపకపోతే నువ్వంత గజిబిజిగా ఉంటావు. లోక సంబంధమైన ఆలోచనలన్నీ నీలో గజిబిజిని రేపుతా ఉంటాయి. నువ్వు పీస్ఫుల్గా ఉండవు. నీ మనసంతా దాంతో దీంతో ఆ పనితో ఈ పనితో ఉంటుంది. మా ఆనందని అడిగితే ఒక మాట అంటాడు, ప్రార్థనలో మోకరిల్తాడు కానీ మనసు ఎక్కడో ఉంటుంది అనుకోండి, పొలం దగ్గర ఉందనుకోండి, ఆడ పిట్టలు వాళ్తున్నాయా, పురుగులు పట్టాయా, దొంగోడు వచ్చాడా, కళ్ళం మీద వర్షం వచ్చేటట్టుంది, మిరపకాయల మీద అదేంటి దాని ఏమంటారు, అది కప్పాలా లేదా, కప్పానా లేదా, ఆ పనివాడు ఉన్నాడా లేదా. ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ ఆ అబ్బాయికి ఉన్నాయనుకోండి, ఏం ప్రార్థన చేస్తాడు? ఇదే నేను చెప్పేది. ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు నీ జీవితంలో నువ్వు ఏకాంతంగా ఉండిన అనుభవం నీకు రావాలి. లోన్గా ప్రార్థన చేసుకునేటువంటి అనుభవం నీకు వస్తే ఈ గజిబిజి అంతా పక్కన పెడతావు. గజిబిజి అంతా పక్కన పెట్టి దేవునితో నువ్వు మాట్లాడేటప్పుడు నీకు మెల్లని స్వరం వినపడుద్ది. అర్థమైందమ్మా? కర్మేలు కొండ మీద ఆయన ప్రార్థన చేశాడు, దేవుని స్వరం విన్నాడా? గుర్తుపెట్టుకుందాం. అబ్రహామా ఆగాగు అన్నాడు అక్కడ. ఎందుకు వాళ్ళు వినగలిగారు స్వరాన్ని? వాళ్ళు దేవుని స్వరాన్ని ఎందుకు వినగలిగారంటే, ఈ గజిబిజి లేకుండా దేవుని సన్నిధిలో డైరెక్ట్గా కూర్చొని దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అది. ఓకేనా? మనం కూడా ఈ రోజున ఒకటి గుర్తుపెట్టుకుందాం,
దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసేటప్పుడు నీ నీ గజిబిజిగా ఉండేటువంటి లేకపోతే వేరే అనేకమైన ఆలోచనలు నీ మనసులో ఉండి ఆలోచనలు అన్నిటితో నువ్వు కూర్చోమాకు. అవన్నీ పక్కన పెట్టేసి, వద్దు ఇవన్నీ కాదు, నేను మొట్టమొదటి నా దేవునితో మాట్లాడాలా, ఇవన్నీ పక్కన పెడుతున్నాను అని వాటన్నిటిని పక్కన పడేసి వచ్చి కూర్చొని కొద్దిసేపు ఏకాంతంగా దేవునితో గడుపు. దేవుని స్వరం నీకు వినబడే అవకాశం ఉంది. ఓకేనా? అర్థమైందా నాన్న? చాలా మంది ఇది చెయ్యరు. అందువల్ల వాళ్లకు దేవుడు ఏం చెప్తాడో తెలియదు, దేవుడు ఎలా నేర్పుతున్నాడో తెలియదు, ఏది వాళ్ళకు అర్థం కాదు. అర్థం కాకుండానే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతారు. అర్థం కాకుండా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే ఏం జరుగుద్ది? నో రిజల్ట్. రిజల్ట్ ఓరియంటెడ్ ప్రేయర్ కాదు అది. రిజల్ట్ నీ జీవితంలో రావాలి అనంటే దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినాలి. మరి మనకు వినబడుద్దా అంటే మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనసాక్షిని అటు ఇటు కదలకుండా, మనసు అటు ఇటు పోకుండా ఏకాంతంగా దేవునితోనే నేను ఉన్నాను అన్న అనుభవం నీకు వస్తే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. ఓకే? దేవుడు జవాబిస్తాడు. ఇది మొదటి మాట. రెండో మాట ఏమంటున్నానంటే అప్రమత్తంగా ఉండాలి. ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అలర్ట్గా ఉండాలా, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు అప్రమత్తంగా ఉండాలా? ఎందుకు అలర్ట్గా ఉండాలి? మనం అలర్ట్గా లేకపోతే ఏమవుద్ది? ఏమా? దేవుడు ఇచ్చేది విలువైంది కదా. దేవుడు ఏది ఇచ్చినా విలువైంది ఇస్తాడు. ఆ విలువైన దాన్ని మనం పోగొట్టుకుంటాం. దేవుడు ఇవ్వడానికి చెయ్యి చాపుతానే ఉంటాడు. నువ్వు అలర్ట్గా లేకపోతే అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఆయన తీసుకొచ్చి చేతిలో పెట్టేది కాస్త తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకనే నువ్వు ప్రార్థన చేసావు విశ్వాసం చేత, ఆయన మెల్లని స్వరం విన్నా నీవు అలర్ట్గా ఉండి దేవుడు ఎప్పుడు ఇస్తాడా ఎదురు చూసుకుంటా ఉండాలా, ఎదురు చూడాలా. ఎదురు చూడడం, అలర్ట్గా ఉండడం. దేవుడు ఏదో ఒక రోజు నీకు ఇస్తాడు. ఇచ్చేటప్పటికి నువ్వు తీసుకోవాలా, దాని చేత పుచ్చుకోవాలి దాన్ని. ఈ అలర్ట్నెస్ అనేది లేకపోతే దేవుడు ఇచ్చేదానికి మనం దూరం అయిపోతాం. దేవుడు ఇస్తాడు, ఇందులో డౌట్ ఏం లేదు. కానీ దాన్ని నువ్వు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. దాన్ని తీసుకోవడానికి సిద్ధ మనసు నీకుంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఎంఆర్ఓ వచ్చి ఏదో రేషన్ కార్డో ఇంకో కార్డో ఇస్తున్నాడు అని అంటే చెప్పాలి. ఉండవా? ఎంఆర్ఓ గారు వచ్చి ఈరోజు నీకు రేషన్ కార్డు ఇస్తాడంట అని అంటే అలర్ట్గా ఉంటావా, ఉండవా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎంఆర్ఓ నీకు ఇచ్చే ఒక రేషన్ కార్డు కోసం ఆ రోజు పనంతా మానుకొని ఎప్పుడు వస్తాడని గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాసుకుంటా కూర్చొని అది తీసుకునేంత వరకు మనం జాగ్రత్త పడతాం. బయటికి పోతే ఈలోగా వచ్చిపోతాడేమో, అన్నానికి పోతే ఈలోగా వచ్చిపోతాడేమో, ఇంకో దగ్గరికి పోతే ఈలోగా వచ్చిపోతాడేమో, ఇదంతా ఎందుకు గొడవ అనుకొని అవసరమైతే బాక్స్ కూడా తీసుకొని పోయి ఆడనే కూర్చొని తినే అనుభవాలు. అందుకనే విశ్వాసీ జీవితంలో దావీదు మనకు నేర్పుతున్న పాఠం ఏంటి అనంటే మనం దేవుని స్వరాన్ని వినాలి. వినేటప్పుడు ఏకాంతత నీకు అవసరం. రెండోది అలర్ట్నెస్ నీకు అవసరం. ఎందుకంటే ఆయన ఇచ్చేది విలువైంది గనుక, విలువైన దాన్ని నీకు ఇస్తాడు గనుక నువ్వు ఖచ్చితంగా దాని విషయంలో జాగ్రత్త పడాలి అనేది మరొక మాట. నేను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తాను చూడండి. ఇంకో మాట చెప్తాను. అందుబాటులో ఉండాలి. నువ్వు అందుబాటులో ఉండాలా. అందుబాటులో లేకపోతే ఏమవుద్ది? పోగొట్టుకుంటాం మనం. అందుకనే అందుబాటులో ఉన్నటువంటి అనుభవం మన జీవితంలో కావాలి. మోషేని పిలిచాడు. ఎక్కడ నిర్గమాకాండం అని అన్నట్టు నేను ఎక్కడ పిలిచాడు కదా. రెడీగా ఉన్నాడు ఆయన.
పిలిచేటప్పుడు, దేవుడు నీకు పని చెప్పేటప్పుడు, దేవుడు నిన్ను ఒక చోటకు పంపించేటప్పుడు నువ్వు రెడీగా ఉండగలిగితే, దేవుని పని కొరకు నువ్వు రెడీగా ఉన్నాను అని దేవునికి సంకేతాలు వెళ్తే, నేను సిద్ధంగా ఉన్నాను, నేను అందుబాటులో ఉన్నాను అనే సంకేతం దేవునికి వెళితే వచ్చి నిన్ను చేయబట్టుకొని ఆ స్థలానికి తీసుకెళ్ళి నీ ద్వారా అద్భుతాలు చేయిస్తాడు దేవుడు. అంతే, నీ ద్వారా చేయిస్తాడు. ఈ రోజున సంఘం యొక్క బాధ్యతను మర్చిపోతుంది గనక ఈ సంగతులు ఏవి మన మనసులోకి రావడంలా, ఈ సంగతులు మనకు రావడంలా. ఎంత క్లియర్గా దావీదు అడిగాడు, నేను యూదా దేశానికి పోదునా? వెళ్ళయ్యా. ఎక్కడికి పొమ్మంటావు? హెబ్రోనుకు పో. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటి? సహవాసం. సహవాసం. హెబ్రోను అనే సహవాసంలోనే ఉండాలి నువ్వు. హెబ్రోను అనే సహవాసానికి నువ్వు వెళ్ళాలి. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే అది హెబ్రోను, అది ఊరు, అది చిన్న గ్రామం. ఆ గ్రామానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు ఆ రోజున. కానీ హెబ్రోను అనే మాట క్రైస్తవుడికి సహవాసాన్ని చూపించేటువంటి అద్భుతమైన మాట. ప్రతి క్రైస్తవుడు సహవాసం దగ్గరికి వస్తే, సహవాసానికి వచ్చినటువంటి వాడు ఎలా ఉంటాడు? ఏకాంతంగా దేవుని స్వరం వినడానికి ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. ఉండేవాడు వినయ విధేయతలతో ఉంటాడు. వినయ విధేయతలు కూడా చూపించే వ్యక్తిగా ఆయన ఉంటాడు. దావీదు ఈ 4 చేశాడు. దావీదు ఈ 4 చేశాడు. అద్భుతమైనటువంటి అనుభవం ఇదంతా. ఇక్కడి వరకు, ఈ మొదటి పార్ట్ వరకు ఈజీగా మనకు అర్థమవుద్ది. రెండో పార్ట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అవుద్ది. రెండో పార్ట్ వచ్చేసరికి ఇబ్బంది అవుద్ది. మీరు చూడండి, నేను ఆ వచనం చూపిస్తాను. చూడండి ఆ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలీయుల ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. 3వ అధ్యాయం 31 నుంచి. 3వ అధ్యాయం 31. దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపం చేయడని యోవాబునకును అతనితోనున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రైట్. ఇప్పుడు చూడండి అమ్మ, చూడండి. ఈ 2 విషయాలు మీ ముందు ఉంచుతాను. భలే విచిత్రం అనిపిస్తుంది నాకు. 1వ అధ్యాయం 12వ వచనంలో ఏం జరిగింది? 1వ అధ్యాయం 12వ వచనంలో సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని. రైటా? 1. ఓకేనా? ఇప్పుడు 3వ అధ్యాయం 31లో 31, 32లో దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపం చేయడని యోవాబునకును అతనితోనున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రైట్. ఇప్పుడు చూడండి, 1వ అధ్యాయంలో ఎవరు చనిపోయారు? హలో, వినాలి. 1వ అధ్యాయంలో ఎవరు చనిపోయారు? సౌలు, యోనాతాను కుటుంబం అంతా చనిపోయారు. ఓకేనా? 3వ అధ్యాయంలో ఎవరు చనిపోయారు? అబ్నేరు చనిపోయాడు. ఎవరు చనిపోయాడు? అబ్నేరు. ఇక్కడ చూడండి, సౌలు ఎవరు? దావీదును తరిమి దావీదును చంప చూసినవాడు. అబ్నేరు ఎవరు? సౌలు యొక్క సైన్యాధిపతి. వీళ్ళిద్దరూ చచ్చిపోతే దావీదు యాటిట్యూడ్ ఎలా ఉండాలి? వీళ్ళిద్దరూ చచ్చిపోతే దావీదు మనసు ఎలా ఉండాలి? వీళ్ళెవరు? శత్రువులేనా? అవునా? వీళ్ళిద్దరు శత్రువులే కదా. ఇప్పుడు ఇతను చనిపోయాడు, ఇద్దరు చనిపోయాడు. ఇద్దరు చనిపోయినప్పుడు దావీదు చేసిన పనేంటి? ఎలుగెత్తి ఏడ్చి అబ్నేరు పాడ వెంట నడుచుకుంటూ వెళ్ళాడట సమాధి దాకా. ఎవరు? దావీదు. ఏంటిది విచిత్రం? ఇదేం విచిత్రం? మీకు అర్థమవుతుందా? మనమైతే ఏం చేస్తాం? ఖచ్చితంగా మన శత్రువులైతే సమాధి దగ్గరికి వెళ్తామా? మన శత్రువు అయితే ఏడుస్తామా? మన శత్రువునైతే మనం పట్టించుకుంటామా? అసలు అవకాశం ఉందా? అస్సలు కొంచెం కూడా
ఒక డిస్మల్ ఒక్క శాతం కూడా మనకు ఆ మనసు రాదు. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, సౌలు ఫ్యామిలీ, అబ్నేరు వాళ్ళ సేనాధిపతి ఇద్దరు చనిపోతే ఈయన ఏడ్చాడు. ఎలుగెత్తి అడవడమే కాదు, ఏం చేశాడు అనంటే, అబ్నేరు చనిపోయినప్పుడు పాడ వెంట సమాధి దాకా వెళ్ళి సమాధి చేసి వచ్చాడు. ఏమి ఆలోచన విధానం! ఎందుకు దుఃఖం ఆయనకు అసలు ఎందుకు దుఃఖం వచ్చింది? దావీదు దుఃఖపడడానికి కారణం ఏంటి? బహుగా ఏడవడానికి కారణం ఏంటి? అబ్నేరు చనిపోయినప్పుడు పాడ వెంట వెళ్ళి సమాధి చేసి రావడానికి కారణం ఏంటి? ఇక్కడే మీకు ఓ శ్రేష్టమైన సంగతి చెప్తాను. మొట్టమొదట దావీదు దేవుని స్వరాన్ని విన్నాడు, ఏకాంతంగా విన్నాడు. అమ్మా, అప్రమత్తంగా ఉన్నాడు, అలర్ట్. తర్వాత అందుబాటులో ఉన్నాడు, వినయ విధేయతలతో ఉన్నాడు. అదొక భాగం. అది ఈజీగా కనబడుతుంది మనకు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రెండోది, దుఃఖపడేది అనే మాట వచ్చినప్పుడు, ఆయన బహుగా ఏడ్చెను, ఆయన దుఃఖపడెను అనే మాటల దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ క్వశ్చన్ మన ముందు క్వశ్చన్ ఎరైజ్ అయింది. ఏంటిది ఆ క్వశ్చన్ అంటే, దావీదు శత్రువులు చచ్చిపోతే దావీదు నవ్వాలి కదా, ఆనందపడాలి కదా, ఎందుకు ఏడ్చాడు? ఇది ఈ రోజున మనం ఆలోచించాల. కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థమవుతే మనం దీవించబడతాం. ఇక్కడ అప్పటికి 7 సంవత్సరాలైంది, 7.5 సంవత్సరాలైంది. దావీదు హెబ్రోనుకు వచ్చి హెబ్రోన్లో రాజరికం చేసి 7 ఏళ్ళు అయింది. ఓకేనా? దరిదాపుగా ఆ 7.5 సంవత్సరాల తరువాత సౌలు చనిపోయాడు. సౌలు ముందే చనిపోయాడు కదా. సౌలు చనిపోయిన తర్వాత వినండి. సౌలు చనిపోయిన తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు? మనకు తెలిసింది ఎవరు? మనకు తెలిసిన సంగతి చెప్పండి. సౌలు చనిపోయిన తర్వాత మనకు తెలిసిన రాజు ఎవరు? దావీదేనా? దావీదు తర్వాత ఎవరు? అంతే కదా. కొన్ని సంగతులు మనకు తెలియదు. కానీ ఇక్కడ ఒక సంగతి చెప్తాను నేను మీకు. నేను మీతో చెప్తాను. చూడండి, సౌలు చనిపోయిన తర్వాత ఇతని కుమారుడైన ఇష్బోషేతు రాజయ్యాడు. 2 సంవత్సరాలు పాలన చేశాడు. ఏ జనాంగానికి? ఇశ్రాయేలు జనాంగానికి. ఇది 2.5 గోత్రాలు, ఇది 10.5 గోత్రాలు. ఇది 2.5 గోత్రాలు, ఇది 10.5 గోత్రాలు. 10.5 గోత్రాల వారికి ఇష్బోషేతు రాజయ్యాడు. ఎన్ని సంవత్సరాలు? చూడండి, మీరు ఆ వాక్యం చూడండి. అమ్మా, 10వ వచనం చదువునండి. 8 నుంచి 10 వరకు చదువు. 10వ వచనం చదువు. రైట్. చూసారా? ఇప్పుడు విన్నారా మీరు మాట విన్నారా? ఇప్పుడు మనకు తెలిసిందంటే సౌలు తర్వాత దావీదు, సౌలు 40 ఏండ్లు, దావీదు 40 ఏండ్లు, ఎవరు? సొలొమోను 40 ఏండ్లు. ఈ లెక్క మనకు తెలుసు. కానీ మధ్యలో ఈ ఇష్బోషేతు ఉన్న సంగతి మనకు తెలియదు. అందుకని ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా చదవాలి బైబిల్ మనం చదివేటప్పుడు. ఇష్బోషేతును రాజుగా చేసింది ఎవరు అనంటే అబ్నేరు. సౌలు ఫ్యామిలీ అందరూ చచ్చిపోయాడు, ఈయన అలాగ బతికాడు. ఈయన బ్రతికిన తర్వాత ఈయనని ఈ అబ్నేర్ అనేవాడు రాజుగా చేశాడు. ఇక్కడ ఒక చిక్కు ఉంది, చెప్తాను వినండి. ఇక్కడ చిక్కు ఏంటి అనంటే, అబ్నేరు జ్ఞానవంతుడు, అబ్నేరు యుద్ధశాలి, నిపుణత గలవాడు, మంచి దాన్ని ఏమంటారు పొలిటికల్ టెండెన్సీ ఉన్నవాడు, అద్భుతమైనటువంటి జ్ఞానవంతుడు. ఎవరు? అబ్నేరు. ఇష్బోషేతు అయోగ్యుడు.
ఇష్బోషేతు అయోగ్యుడు. అయోగ్యుడైన మరి రాజు కొడుకు రాజు కావాలి కాబట్టి రాజుని చేశాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు ఇష్బోషేతు రాజు అయిన తర్వాత ఆయన డమ్మీ క్యాండిడేట్గా అట్లా ఉన్నాడు. మిగతా కార్యక్రమాలను ఎవరు చూసేవారు? ఎవరు? అబ్నేరే చూశాడు. ఉందా? దగ్గర ఉందా? మీరు బైబిల్ దగ్గర పెట్టుకున్నారా? అయితే ఇక్కడ మీరు చూడాల్సిన సంగతి ఏంటంటే, మూడో అధ్యాయం 6వ వచనం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం. సౌలు కుటుంబములకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయును ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడుతావని ఇష్బోషేతు అబ్నేరును అడగ్గా, అబ్నేరు ఇష్బోషేతును అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా? రైట్. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇక్కడ ఒక సంగతి జరిగింది. ఏంటి ఆ సంగతి అనంటే, అబ్నేరు సౌలు ఉపపత్ని అయిన రిస్పాతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు. అది కాస్త ఇష్బోషేతుకు తెలిసింది. ఇష్బోషేతుకు చెప్పి, ఇది ఎందుకు చేసావయ్యా అని అడిగాడు. ఇలా ఎందుకు చేసావని ఇష్బోషేతు ఎవరిని అడిగాడు? అబ్నేర్ని అడిగాడు. అయితే అబ్నేర్ ఏమన్నాడు అనంటే, ఒక స్త్రీని బట్టి నన్ను నువ్వు క్వశ్చన్ చేస్తావా? నేను నిన్ను రాజును చేస్తే, నిన్ను ఎక్కడో అనామకుడవైన నిన్ను తీసుకొని వచ్చి 10.5 గోత్రాలు కలిగిన ఇశ్రాయేలు వారికి నిన్ను రాజుగా చేస్తే, రాజుగా ఉన్న నీవు, నేను చేస్తే రాజు అయ్యావు నువ్వు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీని బట్టి నన్ను అడుగుతావా, నన్ను క్వశ్చన్ చేస్తావా అని ఛాలెంజ్ చేశాడు. నేను ఏదో విధంగా మళ్ళీ తిరిగి ఈ 10.5 గోత్రాల వారు నేను దావీదుకి అప్పచెప్పేదాకా నేను ఊరుకోనని ఛాలెంజ్ చేశాడు. ఇష్బోషేతు భయపడ్డాడు. ఇష్బోషేతుకు భయం వచ్చేసింది. ఎందుకనంటే అతడు తెలివి తక్కువడు, ఇతడు తెలివి గలవాడు. 2 ఏంటనండి, ఇతని చేతిలో సైన్యం ఉంది, అతని చేతిలో ఏమీ లేదు. అతడు చెప్పినట్టెలా ఆడే ఒక కీలుబొమ్మ మాత్రమే ఇష్బోషేతు. ఏమి అయోగ్యుడు అనమాట, యోగ్యత లేని వ్యక్తి. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? రిస్పాన్ని బట్టి వచ్చింది. సమస్య ఎక్కడొచ్చింది? రిస్పాన్ని బట్టి వచ్చింది. ఎప్పుడైతే రిస్పాన్ని బట్టి వచ్చిందో ఆ తర్వాత అబ్నేరు ఒక ఆలోచన చేశాడు. నేను దావీదు దగ్గరికి వెళ్తాను, నేను దావీదు దగ్గరికి వెళ్ళి సంధి చేస్తాను, దావీదుతో నేను కలిస్తే నా పోర్ట్ఫోలియో కూడా పెరుగుద్ది అని ఏమనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఈయన మీదున్న కోపం చేత అవమానపరిచాడుగా. ఎవరిని బట్టి? రిస్పాన్ని బట్టి. ఎప్పుడైతే అవమానం పొందాడో ఆ అవమానాన్ని భరించలేక దావీదు దగ్గరికి వెళ్ళాడు. మీరు చూడండి ఆ మాటలు. ఎక్కడ? 12వ వచనం. అబ్నేరు తన తరపున దావీదు నద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలీల వారందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానం పంపగా, దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. రైట్. ఇప్పుడు ఇష్బోషేతు చేసిన పనేంటి? అబ్నేర్ చేసిన పనేంటి? దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చిన అబ్నేరు దావీదుతో అన్నాడు, ఈ దేశం ఎవరిది అంటూ, నీదే కదా, దేవుడు నిన్ను ఎప్పుడో అభిషేకం చేశాడు కదా, ఇదంతా నీదే కదా. అయితే నేను ఆ ఇశ్రాయేలు 10.5 గోత్రాల వారిని నీ దగ్గర తీసుకొస్తాను, సంధి చేస్తావనంటే
బ్రహ్మాండంగా ఒప్పేసుకున్నాడు. ఎవరు? దావీదు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఎందుకు ఒప్పుకున్నాడు దావీదు? దావీదు ఒప్పుకోవడం వెనకాల ఆయన ఆలోచన ఏంటి? ఈ మాట చెప్పడం కొరకు ఇదంతా చెప్తున్నాను. దావీదు ఎందుకు ఒప్పుకోవాలా? కొంచెం కష్టంగానే ఉందా? కష్టంగా ఉందా? ఏం లేదుగా, చెప్తాను, నేనే చెప్తాను. చాలా మంది ఏమనుకుంటారనంటే, ఈ భాగం చదివినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంతకాలం 2.5 గోత్రాలకే, యూదా దేశానికే కదా ఈయన రాజు. ఇప్పుడు 10.5 గోత్రాలు కలుస్తున్నాయని అంటే మొత్తం 12.5 13 గోత్రాలు ఆయన చేతిలో ఉంటే గొప్ప రాజు అవుతాడు కదా, ఏకమైన రాజు అవుతాడు కదా. అందుకనే దావీదు స్వార్థపరుడు అని అనుకుంటారు చాలామంది. చాలామంది దావీదు స్వార్థత్వం చేత వాళ్ళని కలుపుకోవడానికి, సంధి చేసుకోవడానికి, నిబంధన చేసుకోవడానికి అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడే మనందరం పప్పులో కాలేసేది. ఇలా ఆలోచనలు వచ్చే వాళ్ళని తప్పులో కాలేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాము అని అంటే, దావీదు యాక్చువల్గా ఆలోచన చేసింది వాళ్ళు వచ్చి కలిస్తే నేను గొప్పవాడిని అవుతానని కాదు. ఒక కుటుంబం చీలిపోయింది. కారణం ఏ కారణం అన్న కానివ్వండి, ఒక కుటుంబమే అది. ఇశ్రాయేలీలు, యూదులు ఎవరు? యాకోబు సంతానమే కదా, 12 గోత్రాల వాళ్ళే కదా. ఒక ఫ్యామిలీ 2గా చీలిపోతే ఆ రెండింటిని కలపాలి, సమాధానపరచాలనే ఆలోచన దావీది. ఓకేనా? దావీదు ఆలోచన అంతా ఒక కుటుంబంగా చెయ్యాలి. ఇద్దరి మధ్య ఉన్న స్ప్లిట్స్ తొలగించేసి ఇద్దరిని సమాధానపరిస్తే అందరూ ఒక ఫ్యామిలీ అయిపోతాం, బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబం అనే ఆలోచన దావీది. ఈ ఆలోచన ఎప్పుడైతే దావీదు మైండ్లోకి వచ్చిందో, దావీదు అతనితో నిబంధన సంధి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన అబ్నేర్ ఎందుకు సంధి చేయడానికి ఇష్టపడ్డాడు? ఆ అబ్బాయి మీద ఉన్న కోపంతో, ఇష్బోషెతు మీద ఉన్న కోపంతోని అబ్నేర్ వచ్చి దావీదును కలిశాడు. కానీ దావీదును అతను కలవడం ద్వారా దావీదు హృదయంలో మళ్ళీ ఒక కుటుంబం అవుతుంది. కుటుంబం ఆయన మనసులో ఎప్పటి నుండో ఆయన మనసులో ఉంది. అది కాస్త ఇంప్లిమెంట్ అయింది. ఇక్కడికి అయ్యేసరికి ఆయన అబ్నేరు వలన మేమందరం ఐక్యపరచబడుతున్న ఒక ఫ్యామిలీ అయింది కదా. అలాంటి అనుభవం ఎంత గొప్పది అనుకొని సంతోషంగా ఉన్నాడు. సరిగ్గా ఆయన సంతోషంగా ఉన్న ఈ టైంలో యోవాబు అబ్నేర్ని చంపేశాడు. వాళ్ళిద్దరికి ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యూదులకు వీళ్లకు. ఒక టైంలో యోవాబు ఎవరు? దావీదు సేనాధిపతి. అబ్నేర్ ఎవరు? సౌలు సేనాధిపతి. సో వాళ్ళిద్దరూ ఒక టైంలో యోవాబు అతన్ని చంపేశాడు. అర్థమైందా మీకు? ఎందుకు చంపాడో చెప్తాను నేను ఇప్పుడు. అబ్నేర్ని ఎందుకు చంపాల్సి వచ్చింది యోవాబు? సంధి చేసుకొని ఇద్దరు ఏకమయ్యే కాలంలో ఎందుకు అబ్నేరును యోవాబు చంపాడు? ఇతని సేనాధిపతిని ఆ సేనాధిపతి ఎందుకు చంపాడు అంటే, అంతకు ముందే వాళ్ళ తమ్ముణ్ణి చంపాడు. ఎవరు? దావీదు తమ్ముడైన ఆషాయేలుని అబ్నేరు చంపాడు. యోవాబు చంపాడు. ఎవరిని? యోవాబు తమ్ముడైన ఆషాయేలు అబ్నేర్ని తరుముతుంటే, ఈ ఆషాయేలు అబ్నేర్ను తరుముతుంటే, అబ్నేరు వద్దబ్బా, నువ్వు వెనక్కి వెళ్ళిపో, బాగుండదు, నువ్వు గొడవకు రాకు, ఒకవేళ నేను నిన్ను చంపితే మీ అన్నయ్య బాధపడతాడు, వద్దులే అని చెప్తాడు. ఉంది 22-23 వచనాలు చూస్తే మీకు అది అర్థం అవుతుంది. ఉందమ్మా అదే మాటలా చదువునా? పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకొని రాగా అబ్నేరు హెబ్రోన్లో దావీదునొద్ద లేకపోయిను. 30వ వచనంలో ఉంది అంకుల్. అలాగన యోవాబును అతని సహోదరుడైన అభిషైను అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన ఆషాయేలును చంపిన దానిని బట్టి అతన్ని చంపిరి. ఎందుకు చంపాడు అని అంటే దాని ముందు ఉంది నేను చెప్తాలే. సో నేను ఇప్పుడు అవన్నీ చెప్తే లేట్ అవుద్ది. కానీ ఇప్పుడు ఈ ఆషాయేలు అబ్నేర్ని
తరుముతున్నాడు యుద్ధంలో. తరుముతుంటే అబ్నేర్ అన్నాడు, నువ్వు చిన్నపిల్లగాడివి, వద్దులే ఇప్పుడు. అంటే యాక్చువల్గా వీళ్ళు ముగ్గురు కూడా యుద్ధశూరులే, వీళ్ళు ముగ్గురు కూడా. అయితే యోవాబుకు ఎంత జ్ఞానం ఉందో ఇతనికి అంతే జ్ఞానం ఉంది. యోవాబుకు ఎంత పలుకు యుద్ధశూరుడో ఇతను కూడా అంతే యుద్ధశూరుడు. ఆషేరుడు ఇతడు అబ్నేర్ని తరుముతుంటే చూసి వద్దన్నాడు, వారించాడు. వద్దు వద్దు వద్దు, మన ఇద్దరికి గొడవ వద్దు, నువ్వు వెళ్ళిపో అనంటే, లేదు నేను నిన్ను చంపిందాక పోను అన్నట్టు ఎంటబడుతున్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ ఈటని ఇలా తిప్పి ఇలా పొడిచాడు వెనక్కి. ఎప్పుడైతే ఆ ఈటని ఇలా తిప్పి ఇలా పొడిచాడో ఆషాయేలు స్పాట్లో చచ్చిపోయాడు. ఆషాయేలు లేడు. ఆషాయేలు లేడు అన్న సంగతి యోవాబుకు అర్థమయ్యి అప్పటి నుంచి అబ్నేర్ మీద పగబెట్టుకున్నాడు. పాలిటిక్స్ ఇక్కడే ఉన్నాయి. మా తమ్ముడిని నువ్వు చంపుతావా? ఇప్పుడు ఏమైందంటే ఇతడేమో యుద్ధానికి వెళ్ళాడు. యోవాబు తన సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళి దోపుడు సొమ్మంతా తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి దావీదు ఏం చేశాడంటే అబ్నేరుతో ఏం పెట్టుకున్నాడు? సంధి పెట్టుకున్నాడు. ఏమయ్యా యోవాబు, నువ్వు అక్కడికి వెళ్ళావు, నువ్వు అక్కడికి వెళ్ళగానే అబ్నేర్ ఇక్కడికి వచ్చాడు, దావీదుతో మాట్లాడాడు, వాళ్ళిద్దరు కలిసి సంధి చేసుకున్నారు, ఇశ్రాయేల్ని ఇక్కడ తీసుకొచ్చి కలుపుతాడంట, అది ఇది అని అనగానే మండిపోయింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏంటి అబ్నేర్ని రానిచ్చావంట, అబ్నేర్కు మాట ఇచ్చావంట, అదంటే మీరు చదివితే అర్థమవుద్ది ఇదంతా. అబ్నేర్ ఎందుకు రానిచ్చావు, ఎందుకు మాట్లాడావు, ఎందుకు సంధి చేసావు అని మాట్లాడిన తర్వాత లేదులే అలా కాదులే, అతడు నీ మీద కోపంగా ఉన్నాడు, అవన్నీ నేను సర్దిమడడం కోసం ఏదో ఒక చిన్న మాయ మాటలు చెప్పేశాడు దావీదు. చెప్పి పంపించాడు. వాస్తవంగా ఇక్కడ యోవాబును చల్లబరచడం కోసం ఆయన మాట్లాడాడు. యోవాబు కోపంతో ఉన్నాడు కదా, కోపంతో ఉన్న యోవాబును చల్లబరిస్తే 4 రోజులైన తర్వాత అంతా సెట్ అయిపోద్ది, ఆ తర్వాత అన్ని కుదురుతాయిలేని అనుకున్నాడు దావీదు. కానీ యోవాబు అబ్నేరును చంపిందాక ఊరుకోలే. ఓకే, యోవాబు అబ్నేరును చంపిన కారణం చేత ఎలుగెత్తి దావీదు ఏడవడానికి కారణమైంది. అంత దుఃఖం సలిపాడు. ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ జవాబు అదే. ఏంటి జవాబు? ఒకవేళ అబ్నేరు చనిపోకపోతే జరిగేదేంటి? సమాధానం కుదిరేది, సంధి కుదిరేది. ఆ 10.5 గోత్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఈ 2.5 గోత్రాలు, ఆ 10.5 గోత్రాల వాళ్ళు అందరూ కలిసి ఒక కుటుంబం అయి ఉండేది. సమాధాన పరిచర్య జరిగి ఉండేది. అయితే ఇక్కడ సమాధాన పరిచర్య జరగకుండా యోవాబు అడ్డం పడ్డాడు. అయ్యో, ఒక కుటుంబం కాకపోయేనే అని ఏడ్చి అతను తానే స్వయంగా వెళ్ళి ఇతని సమాధి చేసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దావీదు ఎవరు? దావీదు మనసేంటి? దావీదును మనం ఏమనాలా? మంచోడా చెడ్డోడా? ఎంత చక్కటి మానసిక స్థితి కలిగిన వాడో దావీదు. అద్భుతమైనటువంటి అనుభవం. ఎందుకు? దేవుని స్వరాన్ని విన్నవాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని స్వరాన్ని వినగలిగిన వాడు సమాధానం కొరకై, ఐక్యత కొరకై ప్రయాసపడతాడు. అది ఏదైనా కానీ. ఈ రోజున మన కుటుంబాలలో భార్యకు భర్తకు మధ్య సంబంధం లేదు. మన కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధం లేదు. ఇవాళ అత్తగారికి కోడలు గారికి సంబంధాలు లేవు. ఎన్ని సమస్యలు మన కుటుంబాలలో ఉన్నాయి. ఓ మాట అడుగుతాను నేను మిమ్మల్ని, ఇన్ని సమస్యలు మన కుటుంబంలో ఉంటే సమాధానం కొరకు దుఃఖపడి ఏడ్చేవారు ఎవరు? ఆ పడని విషయాన్ని ఇంకా పడకుండా దూరం చేసుకోవడానికే, లేకపోతే దాన్ని ఇంకా రెచ్చగొట్టుకొని ఇంకా దాన్ని ఏమంటారు, ఇంకా దూరం చేసుకొని ఆ ఫెలోషిప్ని దూరం చేసుకోవడానికి, ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని తెగగొట్టుకోవడానికి తెగిందాకా లాగుతున్నారు. కానీ అయ్యో సమాధాన పడాలి అనే ఆలోచన ఈ రోజున లేదు క్రైస్తవుల్లోకి.
ఇప్పుడు దావీదు ఏం నేర్పుతున్నాడు అని అంటే, దావీదు ఏడవడానికి గల కారణం ఏంటంటే సమాధానం కోల్పోయామే. అబ్నేరు గాని ఉండి ఉంటే ఈ పాటికి చక్కగా మనం అందరం కలిసి ఉండేవాళ్ళమే. అబ్నేరుని చంపేసి ఎంత పెద్ద పని చేశాడో, ఈ సమాధానానికి దూరం అయిపోయామనే బాధ దావీది. ఈ రోజున మనం కూడా ఇలా ఆలోచన చేద్దాం. మన కుటుంబాలలో సమాధానం కొరకైన ప్రార్థన చేయగలిగినటువంటి అనుభవాలు మన కుటుంబాల్లోకి రావాలా? చేస్తామా? మన కొరకు మనం అప్లికేషన్ చేసుకుంటే మనము మన ఇళ్లలో సమాధానం లేని వాళ్ళని సమాధానం లేకుండానే దూరం పెడుతున్నాంగా. వాళ్ళతో సంధి చేసుకోవడానికి మనం ఇష్టపడట్లే కదా. వాళ్ళతో కలిసి మాట్లాడడానికి కానీ, వాళ్ళతో కలిసి బ్రతకడానికి కానీ, వాళ్ళతో కలిసి ఏదైనా చేయడానికి మనం ఇష్టపడట్లే కదా. ఏం జరుగుతుంది? మనిషిని కలిసి మాట్లాడడానికి ఇదంతా బాధ ఉన్నప్పుడు వాళ్ళ కొరకు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేది ఎక్కడ? అంత పెద్ద కుటుంబంలో 12 గోత్రాల పెద్ద కుటుంబంలో సమాధానం కొరకు ప్రయాసపడిన వాడు ఎలుగెత్తి ఏడవకుండా ఎందుకుంటాడు? నీ ఏడుపు వెనకాల ఏముండాలి? నీ కన్నీళ్ల వెనకాల ఏముండాలి అని అంటే సమాధాన కొరకైన అనుభవాలు నీ జీవితంలో రావాలా, సమాధానం రావాలా. ఎప్పుడు ఒక వ్యక్తి మీద అసూయేనా? ఎప్పుడు ఒక వ్యక్తి మీద కోపమేనా? ఎప్పుడు ఒక వ్యక్తి మీద ఛీ అనే స్వభావమేనా? ఆ వ్యక్తిని కలుపుకోవడానికి ఇష్టపడమా? ఆ వ్యక్తితో మనం ఎన్నడూ మాట్లాడకూడదా? తప్పే చేయొచ్చుగా అవతల వ్యక్తి. సౌలు దావీదును తరిమాడు, అబ్నేరు దావీదును తరిమాడు, అవునా? వీళ్ళందరూ తరిమినారు. కానీ దావీదు వీళ్ళ కొరకు ఏం చేశాడు? ఏడ్చాడు. వాళ్ళ కొరకు ప్రయాసపడ్డాడు. వాళ్ళ కొరకు ఎంత చేశాడో. ఏం నేర్చుకోవాలి ఈరోజు మనం సంఘం, చర్చి ఏమి నేర్చుకోవాలి? సమాధానం కోరుకోం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుంది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారత్వ సమాధానాన్ని కోరే ఏ విశ్వాసి అయినా దేవుని కుమారత్వంలో అడుగు పెడుతున్నాడనే సత్యానికి దూరంగా ఉంటున్నాం మనం ఈ రోజున. కలవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ఆ వ్యక్తితో ఉండడానికి కానీ ఇష్టపడరు వీళ్ళు. ఏం లాభం? ఏం లాభం? అది పోదు. అది ఎప్పుడు ప్రారంభమైందో ఆ ఈర్ష్య, ఆ స్వభావం ఎప్పుడు లోపల పుట్టిందో తెలియదు. కానీ ఆ పుట్టిన ఈర్ష్య, ఆ స్వభావం అనేది అసలు తరగట్లా. అదంతకంతకు ఎక్కువ అవుతానే ఉంది మనుషుల మధ్య. తప్పండి, తప్పు. దాని నుంచి మనం బయటికి రావాలా. దావీదు ఈరోజు మనకు నేర్పే పాఠం అది. దావీదు ఈరోజు మనకు నేర్పే పాఠం. ఒక సమాధానం కొరకు అంత కన్నీళ్లు కార్చి ఏడ్చినటువంటి వ్యక్తి దావీదు. ఓకేనా? రైటా? 2 విషయాలు ఏం చెప్పాను ఇప్పుడు? 1, దేవుని స్వరం విన్నాడు. 2, సమాధానం కొరకై దుఃఖపడ్డాడు. 2 గోత్రాలని ఒక కుటుంబంగా మార్చడం కోసం ఆయన పడిన ప్రయాస అంతా ఇంత కాదు, బోర్డంత కన్నీళ్లు ఆయన కార్చాడు. అది దావీదు జీవితంలో మనం చూస్తున్నాము. దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. చీడిపోయిన కుటుంబాన్ని ఒకటి చేయడం కోసం ఆయన చేసిన పని. 3వ మాట చెప్తాను చూడండి. 3వ మాట చెప్తాను. 1వ అధ్యాయం 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు చదమ్మా. అదే చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. రైట్. ఇక్కడ చెప్తాను చూడండి, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 మాటలు చెప్పాలి నేను మీకు. ఏంటి అనంటే, దావీదు
పక్షపాతము చూపని దావీదు, న్యాయాన్ని మాత్రమే జరిగించే దావీదు. న్యాయం మాత్రమే ఆయన మనసులో ఉంది, పక్షపాతం లేదు ఆయన మైండ్లో. ఇప్పుడు సౌలు కుటుంబం దావీదుకు శత్రువులు కదా. దావీదు శత్రువులను ఒకడు చంపి భూషణ కిరీటం, 1వ అధ్యాయం చూడమ్మా, 1వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం చూడనా. ఇలాగున పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తర్వాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానెను. వీడెవడు అనంటే ఓ అమాలేకీయుడు. వీడెవడు అంటే ఒక అమాలేకీయుడు. ఈ అమాలేకీయుడు యుద్ధం జరుగుతుంది గిల్బోవ పర్వతం మీద, భీకరమైన యుద్ధం జరుగుతుంది. గిల్బోవ పర్వతం మీద భీకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు అవతల వాళ్ళు సౌలును వేసేశారు. సౌలు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. పడినప్పుడు సౌలు ఒక మాట అన్నాడు, దానికి ముందు అధ్యాయాలు కనబడుద్ది మనకు. సౌలు ఏమన్నాడనంటే, అయ్యా నేను సున్నతి లేని ఫిలిస్తీయుడి చేతిలో, ఒక శత్రువు చేతిలో నేను చావాలా? అలా నేను చావను, నువ్వు నన్ను చంపు అంటాడు. నువ్వే నన్ను చంపు అని ఇతని సైన్యంలో ఉన్న అమాలేకుని అడిగితే భయపడతాడు. ఆ తర్వాత సౌలే చచ్చిపోతాడు. సౌలే పొడుచుకొని చచ్చిపోతాడా, బాణం మీద పడి చచ్చిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఏం చేస్తాడనంటే, వీడు అమాలేకీయుడు సౌలు కిరీటాన్ని, సౌలు హస్తకంఠనాన్ని తీసుకొని పరిగెత్తుకొని వచ్చి దావీదు దగ్గరికి వస్తాడు. దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో అంటాడు, అయ్యా ఇదిగో కిరీటం, సౌలు చనిపోయాడు, హస్త కంకణం ఇది, ఈ 2 నేను తీసుకొని వచ్చాను, ఈ 2 సౌలువి, నువ్వు ఎలాగైనా కాబోయే మహారాజు కదా నీకు ఇస్తున్నానని తీసుకొచ్చి పెద్ద గొప్ప చెప్పుకోవడానికి వచ్చేసాడు. కొద్దిగా బిల్టప్ ఇచ్చాడు కుర్రోడు, కొద్దిగా బిల్టప్ ఇచ్చాడు. బిల్టప్ ఇచ్చినప్పుడు దావీదు ఏమన్నాడనంటే, అభిషేకించిన వాడిని చంపడానికి నీకెంత ధైర్యం? సౌలును దేవుడు అభిషేకించాడు రాజుగా. దేవుడు అభిషేకించిన సౌలును చంపడానికి నీకెవరిచ్చారు ఈ ధైర్యం? నువ్వెందుకు చంపావు? నీ మాటను బట్టే నువ్వు శిక్షలకు వెళ్తావని పక్కవాడిని పిలిచి ఈయన లేపేయండి అన్నాడు. పక్కవాడు వచ్చాడు, అని చంపి పడేశాడు. న్యాయం జరిగించాడా, అన్యాయం చేశాడా? బేష్ అనాలి. ఇంకోటైతే ఏమంటాడంటే, సౌలును చంపావా, యోనతాను చంపావా, అందరినీ చంపేసావా, సూపర్ అని ఆ కిరీటాన్ని తల మీద పెట్టుకొని నేనే రాజునహో అని ఎగరాల, గంతులు వేయాల. అలా చేయలా, పీలిచి చంపేశాడు. శత్రువు అయినా సరే న్యాయం తప్పినప్పుడు, శత్రువు అయినా సరే న్యాయంగానే మాట్లాడగలిగినటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు దావీదు. ఇంకో వచనం కూడా చూపిస్తాను చూడండి. 3వ అధ్యాయం 28-29 వచనాలు. 3వ అధ్యాయం 28-29 వచనాలు. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకునేదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యెహోవా మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. యెహోవా ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగైనను, కర్ర పట్టుకుని నడిచేవాడైనను, ఖడ్గము చేత కూలివాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోవును గాక అనెను. చాలా. ఇప్పుడు యోవాబు ఎవరు? దావీదు సేనాధిపతి. ఇంకో రిలేషన్ ఉంది. ఏంటనంటే, వాళ్ళ అక్క కొడుకులు వీళ్ళు ముగ్గురు, యోవాబు, ఆషాయేలు, అభిషై. వీళ్ళు ముగ్గురు కూడా దావీదు సొంత అక్క కొడుకులు. వీళ్ళు మేనమామ అవుతాడు దావీదు మేనమామ అవుతాడు వీళ్ళ ముగ్గురికి. అయితే ఇప్పుడు అబ్నేరును చంపినందుకు దావీదు, ఇప్పుడు 29వ వచనం చదువు. అబ్నేరును చంపినందుకు దావీదు ఏమంటున్నాడు? ఈ దోషము యోవాబు మీదను, నీ దోషము యోవాబు మీదను, అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను
మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోవును గాక. మొత్తం ఎవడు ఆ ఇంట్లో ఉండడానికి వీలేదని శాపం పెట్టేశాడు. ఎవరన్నా పెడతారా? లోపలికి పిలవాలా, 2 చెంపలు వాయించాలా, కూర్చో బుద్ధి లేనోడా కూర్చో అని అనాలి కదా. కానీ అనలా. ఎందుకు అనలేదు అనంటే దేవుని సంకల్పానికి అడ్డుపడి ముందే చెప్పాడు. సంధి కుదురుతుందని తెలుసు. అబ్నేరు 12 గోత్రాలు 10 గోత్రాల వారిని తీసుకొచ్చి కలుపుతాడని తెలుసు. ఇన్ని తెలిసిన ఇంత జ్ఞానవంతుడు కదా యోవాబు, మామూలుడు కాదు కదా, సర్వ సైన్యాధిపతి. అతనికి తెలియంది ఏముంటుంది? రహస్యాలన్నీ అతనికి తెలిసి ఉంటాయి. అతని వెనకాల సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు. అంతమందిని కలిగి ఉన్నటువంటి వాడు అన్ని విషయాలు తెలుసుకొని తెలిసి అబ్నేరును చంపడం ద్వారా దావీదుకు బాధ కలిగింది, దావీదుకు కోపం వచ్చింది, దావీదుకు బాధ కలిగి అబ్నేరు ఒక సమాధాన పరిచర్య చేస్తూ ఉన్నటువంటి కాలంలో అబ్నేరును చంపినందుకు మొత్తం యోవాబు ఫ్యామిలీ అందరినీ కూడా శపించాడు. తర్వాత అదే జరిగింది. దావీదు ఒక ప్రవక్తగా, దావీదు ఒక అభిషేకించబడిన వాడుగా ఆయన నోట నుంచి వచ్చిన మాట ఆ తర్వాత కాలంలో నెరవేరింది. యోవాబు ఫ్యామిలీ అంత పాడైపోయింది. ఏమర్థమవుతుంది? తన పర అనే తేడా ఏమన్నా చూపించాడా? తన పర అనే తేడా ఏమన్నా చూపించాడా? మీరు చెప్పాలా? ఇంకొక విషయం జరిగింది ఇక్కడ. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను మీకు అర్థమవుతుందా? నేనే వాక్కుంటూ వెళ్తున్నానా? లేరా అబిగైల్, అర్థమవుతుందా బిడ్డ? ఓకే, 4వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. 4వ అధ్యాయం 10-11 వచనాలు. మంచి వర్తమానము తెచ్చితనని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చినని నాకు తెలియజెప్పగా, వారు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిగ్లక్లో నేను వానిని పట్టుకొని చంపితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటి వారిలో జొరబడి అతని మంచం మీదనే నిర్దోష వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషమును విచారింపకపోవదునా? లోకములో ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞయగా, వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు యెష్బోషేతు తలను తీసుకుని పోయి హెబ్రోన్లో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇంకో సంగతి. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను నేను మీకు. ఒకటి 16లో సౌలును చంపిన అమాలేకీయుడు. ఇది మొదటిది. ఓకేనా? రెండోది అబ్నేరును చంపిన యోవాబు. మూడవది ఇష్బోషేతును చంపినటువంటి రేకాబు, బయానా అనే కుర్రోళ్ళు ఇద్దరు. ఈ ముగ్గురు చేసిన తప్పేంటి అనంటే దైవ కార్యానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. ఒక రాజుని చంపడానికి మీకెవరిచ్చారు అని ఇష్బోషేతుని చంపినటువంటి వాళ్ళిద్దరిని కూడా చంపించాడు. చంపించడమే కాదు, వాళ్ళని కాళ్ళు చేతులు నరికించి పడేశాడు. ఇష్బోషేతు తలను తీసుకొని వెళ్ళి అబ్నేర్ని ఎక్కడ సమాధి చేశారో ఇతన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ సమాధి చేశాడు. వేరే వాళ్ళు అయితే చేస్తారా? వేరే వాళ్ళు చేస్తారా? మాకెందుకు? వాడి కర్మ వాడు అనుభవించాడు. ఇంతకాలం నన్ను తరిమారు, ఇంతకాలం నన్ను ఇబ్బంది పెట్టారు, ఇంతకాలం నాతో ఆడుకున్నారు ఆటలు, వీళ్ళతో నాకేం పని? దావీదు ఎంత యథార్థంగా ఉన్నాడు, దావీదు ఎంత న్యాయంగా ఉన్నాడు, దావీదు ఎంత అద్భుతంగా పక్షపాతం లేకుండా ఈ కార్యాలను చేశాడో చూస్తున్నప్పుడు అస్సలు అద్భుతం అనిపించింది అతని వ్యక్తిత్వం.
దావీదు వ్యక్తిత్వంలో ఏముంది చెప్పండి? ఇప్పుడు న్యాయం ఉంది. అతని వైఖరిలో ఏముంది అనంటే పక్షపాతమే లేదు. శత్రువుకు ఏం చేశాడో మిత్రుడు కూడా అదే చేశాడు. యోబు ఫ్యామిలీని శపించాడు. మాటలు కాదు అది. తన సొంత ఫ్యామిలీ, తన సొంత అక్కపిల్లలు వాళ్ళు. అందులో యోవాబు సొంత సైన్యాధిపతి, దేశాన్ని ఎన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చాడు. దేశం పోషించబడడానికి కారకుడు. ఒక విధంగా బందిపోటు దొంగలను తీసుకొని వచ్చిన డబ్బంతా తీసుకొచ్చి దావీదుకి ఇచ్చేవాడు. ఆ డబ్బు చేత రాజ్యాన్ని పాలించేవాడు దావీదు. అంతటి సమీప బంధువుని నిష్పక్షపాతంగా అతన్ని శపించాడు దావీదు. ఇవాళ మనం చేసేది ఏంటంటే, మనం ఇష్టపడ్డ వాళ్ళనేమో వెనకేసుకొస్తాం, తప్పు మనోళ్ళదే అయినా సరే మనం వెనకేసుకొని వస్తాం. తప్పు మనోళ్ళదే అయినా కూడా మనం వాళ్ళని వెనకేసుకొని వస్తాం. దావీదు తన సొంత వారి తప్పును కూడా వెనకేసుకురాలా వాళ్ళని శపించిన దావీదు మనకు కనబడుతున్నాడు ఇక్కడ. యోసేపు గారు, పెద్ద కాపు గారు నిద్రపోతున్న వింటే అర్థమైందా మీకు ఇప్పుడు? సో దావీదు మనసు ఎలాంటిదో మీరు ఇప్పుడు చెప్పండి. ఒక్కొక్కటి మీరు ఆలోచన చేస్తుంటే ఇందులో ఎన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు మన కోసం ఉన్నాయి. ఒక శత్రువు కొరకు ఏడవటం ఏంటి? శత్రువును చంపిన తన వారిని శపించటం ఏంటి? వాళ్ళని సమాధి చేయడం ఏంటి? శత్రువులను తానే స్వయంగా అబ్నేరు ఆయనే చేశాడు. ఇష్బోషెతును కూడా తానే వెళ్ళి సమాధి చేసి రావడం ఏంటి? చూస్తున్నప్పుడు అసలు దావీదు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు. ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నాం ఈ రాత్రి ఎందుకు ఇదంతా మనం చెప్పుకోవాలి అని అంటే, మన వైఖరిలో మార్పులు రావాలి. క్రైస్తవ పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మన వైఖరిలో మార్పు రాకపోతే మనకు లోకానికి తేడా ఉంది. దావీదు దేవుని హృదయానుసారుడు. అద్భుతమైన సంగతిని ఆయన మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు కనబడతా ఉంది. ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తా. చాలా టైం అయింది. 2వ అధ్యాయం 5, 6, 7. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్-గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపవాసము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిది గనుక యెహోవా చేత దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిది గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును. రైట్. ఒక అభిషేకించబడిన తర్వాత రాజును ఆ గిల్బోవ పర్వతం మీద సౌలు కుమారుల మొండాలను ఏలాడగట్టారు. అక్కడ వాళ్ళ గుడులకు వేలాడగడితే యాబేష్ గిలాదు వాళ్ళు వెళ్ళి ఆ గుళ్లకు వేలాడుతున్నటువంటి సౌలు మొండాన్ని, సౌలు కాళ్ళు చేతుల్ని, వాళ్ళ కుమారుల శవాలన్నిటిని తీసుకొని వచ్చి ఇక్కడ యూదా దేశంలో వాళ్ళు సమాధి చేశారు. అర్థమైందా మీకు? అందువల్ల దావీదు మెచ్చుకున్నాడు వాళ్ళని, శబాస్ అన్నాడు. మంచి చేసిన వారిని మెచ్చుకున్నాడు, చెడ్డ చేసిన సొంత వారినైనా కూడా ఆయన శిక్షించాడు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. చాలా సంగతులు ఉన్నాయి. సమయం అయిపోయింది. నేను ఆలోచన చేస్తాను, మీరు ఆలోచించండి. ఇవాళ మంచి చేసిన వారిని కూడా మెచ్చుకోవడానికి కూడా మనకు మంచి మనసు లేదు. ఇవాళ ఎదుటివారు ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళని మెచ్చుకోవడానికి కూడా మనకు మంచి మనసు రావట్లా. వాళ్ళని ఏదో ఒకటి కెలికేస్తున్నాం మనం ఈ రోజున. తప్పు కదండి, తప్పు. మనవాడు తప్పు చేస్తే వెనకేసుకొని వస్తావా, వన్నేమనవా? తప్పు కదండి. ఈ 4 విషయాలు మనసులో పెట్టుకోండి. ఈ 4 విషయాలు. దేవుని స్వరం వినడానికి ఇష్టపడండి.
సమాధానం కొరకైన దుఃఖం మన హృదయంలో ఉండనివ్వండి. సమాధానం కొరకైన దుఃఖం మన హృదయంలో ఉండనివ్వండి. నిష్పక్షపాతంగా మంచైనా చెడైనా, మనవాడైనా అవతల వ్యక్తి అయినా, మనవాడైనా అవతల వ్యక్తి న్యాయం చేయండి, న్యాయంగా మాట్లాడండి, న్యాయమే చెయ్యండి, న్యాయంగానే ప్రవర్తించండి. 4, మంచి చేస్తే, దేవుని పనిలో మంచి చేస్తే మెచ్చుకోండి, వాళ్ళని గౌరవించండి. దావీదు యాబేష్ గిలాదు వాళ్ళని మెచ్చుకోవడమే కాదు, వాళ్ళని గౌరవించాడు. వాళ్ళకి ఇవ్వవలసిన ప్రతి రాయితీ కూడా వాళ్ళకి ఇచ్చాడు. దావీదు రాజు అయిన తర్వాత దీవించాడు వాళ్ళని. నువ్వు మంచి చేస్తే ఎప్పుడు దీవించబడతావు, నువ్వు చెడు చేస్తే ఎప్పుడు శపించబడతావు. ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం అది. నువ్వు మంచి చేస్తే నువ్వు తప్పకుండా దీవించబడతావు, నువ్వు చెడు చేస్తే తప్పకుండా నువ్వు శపించబడతావు. నీ జీవితంలో సమాధానం కొరకైన కన్నీళ్లు నీ జీవితంలో ఉండాలి, ఏడుపు నీ జీవితంలో ఉండాలి. దేవుని స్వరం విని జాగ్రత్తగా దాని ప్రకారం నడవడం. హెబ్రోనుకు పో అంటే హెబ్రోనుకు వచ్చేసాడు అంతే, ఏం మాట్లాడాల. భార్య పిల్లలందరినీ తీసుకొని, ఇద్దరు భార్యలు బిడ్డలందరినీ తీసుకొని హెబ్రోనుకు వచ్చాడు. దేవుని మాటకు లోబడిన దావీదు మనకు ఆ స్థలంలో కనబడతాడు. సో అందుకనే గుర్తుపెట్టుకుందాం, ఈ రాత్రి గుర్తుపెట్టుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. నేనేమని ప్రార్థన చేసుకుంటారనంటే, ఆ మనసు మీకుందా లేదా, ఈ 4 గంటల మనసు మీకుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని ప్రార్థన చేసుకోండి. తలలు వంచండి.